ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అందరికీ శుభాలు. దేవుడు వాక్యము బలమైనది. ఆయన వాక్యం విన్న వారు జీవించగలుగుతారు. ఆయన వాక్యం విన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఈరోజు దేవుని వాక్యం నీవు వింటుంటే నీవు కూడా ధైర్యంగా ఉంటావు, నువ్వు కూడా బలంగా ఉంటావు. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. మార్కు సువార్త 5వ అధ్యాయము 39-40 వచనాల్లో ఉన్న సందర్భాన్ని నేను చదువుతాను. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. మార్క్ చాప్టర్ 5 verse 39-40. ఈ యొక్క బైబిల్ వచనాల్లో రాయబడి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ మాటలు మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ధైర్యం పొందుకోగలం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. తన కుమార్తె 12 సంవత్సరాలు, తను చనిపోయింది. షీ డైడ్. బట్ అతనిలో ఉన్న విశ్వాసం ఏంటి అంటే, యేసయ్య ఏదైనా చేయగలడు, నేను నమ్ముకున్న దేవుడు పరిస్థితులు మార్చగలడు అనే విశ్వాసం. యేసయ్య మీద అటువంటి విశ్వాసం అతనికి ఉంది. అని వచ్చి అన్నాడు, ప్రభువా, నా చిన్నదాన్ని నువ్వు బ్రతికించగలవు, లేదా నా చిన్నదాన్ని నువ్వు మరలా తిరిగి లేపగలవు. ప్లీజ్ కమ్ టు విత్ మీ, నాతో రా, నా ఇంటికి రా, స్వస్థపరచు అని మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చేసరికి ఆ పాప చనిపోయింది. చనిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, అందరూ కూడా ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు. ఇంకా అందరూ కూడా హోప్స్ వదిలేసుకున్నారు. చనిపోయింది కాబట్టి జరగాల్సిన కార్యక్రమం ఏదో చూడాలి కాబట్టి అందరూ కూడా హోప్స్ వదిలేసుకొని ఏడుస్తున్నారు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, సౌండ్ చేసేవాళ్ళు సౌండ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు కదా, ఎవరైనా చనిపోతే టపాకాయలు పేలుస్తూ ఉంటారు, బాంబులు పేలుస్తూ ఉంటారు, డ్రమ్స్ మోగిస్తూ ఉంటారు కదా. సో అట్ ద టైమ్ సేమ్ అదే విధంగా ఆ రోజున అక్కడ కూడా పరిస్థితులు ఉన్నాయి, కానీ డిఫరెంట్గా ఉన్నాయి ఆ రోజుల్లో. అయితే ఈ పరిస్థితులను బట్టి ఏం జరిగిందంటే, ఏసై వచ్చేసరికి అంత గొడవగా ఉంది. గొడవగా ఉంటే ఏసై అన్నాడు, అమ్మాయి మీరు ఎందుకు ఇక్కడ చికా చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు? ఈ పాప ఏమి చనిపోయింది అనుకుంటున్నారా? ఈ పాప చనిపోలేదు. ఏమైంది? నిద్రపోతుంది. షీ స్లీపింగ్. హల్లెలూయా. ఏసై వచ్చి అంటున్న మాట ఏంటంటే, ఈ పాప కేవలం చనిపోలేదు, ఈ పాప నిద్రిస్తుంది అని. ఏసైకి తెలియదు ఆ చనిపోయింది అంటే, తెలుసు. కానీ ఏసై చెప్తున్నాడు, షీ డిడ్ నాట్, చనిపోలేదు. అప్పుడట అక్కడ ఉన్న వాళ్ళందరూ, అవునా ఏసయ్యా, నిజమా, చనిపోలేదా, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పి అనలేదంటండి. ఏమన్నారట? ఆయనను అపహసించిరి అనే మాట అక్కడ మనం చూడొచ్చు. దే లాఫ్డ్ ఎట్ హిమ్. ఎవరి మీద? ఏసై మీదే. వాళ్ళు నవ్వారట. ఏంటి, నువ్వు చనిపోయిన అమ్మాయిని పట్టుకొని చనిపోలేదు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితులు కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు అనుకున్నట్టు నీకు లాస్ రాలేదు, నువ్వు అనుకుంటున్నట్టు నీ అనారోగ్యం నిన్నేమి చేయలేదు, నువ్వు అనుకుంటున్నట్టు నీ కుటుంబ పరిస్థితులు ఏమి చేజారిపోలేదు. ఇంకా యేసయ్య హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని చేతిలో నీ పరిస్థితులు గుప్తమై ఉన్నాయి. ఆయన మార్చగలడు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలే, కానీ నువ్వేం చేయాలంట? దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచాలా. ఆ యొక్క 12 సంవత్సరాల ఆ బిడ్డ తండ్రి ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచాడో, నా కూతురు మరలా బ్రతికిద్ది, అందరూ చనిపోయింది అంటున్నారు, అయినా పర్లేదు, నా యేసయ్య రక్షించగలడు, యేసయ్య దగ్గరకు వస్తే పరిస్థితులు మారుతాయి, నాకు తెలుసు అని నమ్మకంతో వచ్చి అడుగుతున్నట్లుగా నీవు కూడా ఏం చేయాలా? యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నమ్మకంతో ఉంచాలా. 100 మంది 100 వాట్లు అంటారండి. 100 మంది ఏం జరగదంటారండి. ఎందుకమ్మా నువ్వు చర్చికి వెళ్ళేది అంటారండి, ఎందుకమ్మా నువ్వు ప్రార్థనలు చేసేది అంటారు. ఓ నో నో నో. దాన్ని బట్టి బాధపడకండి, దాన్ని బట్టి చింతించకండి, దేవునిపై నమ్మకం ఉంచండి. దాని తర్వాత మనం చూడొచ్చు వచనాల్లో, యేసయ్య ఆ బిడ్డను సజీవంగా లేపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, నీ పరిస్థితులు కూడా దేవుడు మారుస్తాడు. ఆయన పైన విశ్వాసం ఉంచు. చేజారిపోలే, ఏం కాలే, అన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. కాబట్టి భయపడకు, దిగులు చెందుకు, ధైర్యంగా దేవుని వైపు చూడు.
ప్రార్థించుకు జీవం కలిగిన తండ్రి స్తోత్రాలనైనా. అవును ప్రభు, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, పరిస్థితులు ఏమీ చేజారిపోలేదు. ఇంకా తండ్రి అన్ని మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. మీరు ఏమైనా చేయగలరు ప్రభువా. అయ్యా మీ చేతికి అప్పగిస్తున్నాం. బిడ్డల పరిస్థితులన్నిటినీ కూడా మీకు అప్పగిస్తున్నాం. అయ్యా వారి జీవితాలను మార్చండి, అనారోగ్య పరిస్థితులు మార్చండి, అప్పుల నుంచి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, ఆయా కుటుంబ సమస్యల నుంచి విడిపించండి. ప్రతి విషయంలో మీరే తోడై ఉండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరచమని, మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.